తల్లి, తండ్రులిద్దరూ డబ్బు సంపాదిస్తూ ఉంటే అది ఒకేలాగా ఉండదు. దీని గురించి ఆలోచించండి. తండ్రి యొక్క మొదటి ఆలోచన ఎప్పుడూ తన గురించి అయుండదు. తండ్రి యొక్క ఆలోచన కుటుంబం గురించి మరియు తన పిల్లల భవిష్యత్తు గురించి ఉంటుంది. మంచి స్కూళ్ళు, సురక్షితమైన ఇల్లు, భద్రత కల్పించే బలమైన ఇంటిపై కప్పు. అతనికి వచ్చే డబ్బును ఇంటికే ఖర్చు పెడతాడు. తను సంపాదించే డబ్బు తనకు మాత్రమే కాదని, కుటుంబం మొత్తానికని ఆలోచన కలిగి ఉంటాడు. తను సంపాదించే డబ్బు తను ప్రేమించే ప్రతి ఒక్కరికీ చెందిందని భావిస్తాడు. రహస్యాలు లేవు, దాచుకునేది లేదు. కానీ ఒక తల్లి డబ్బు సంపాదిస్తే ఆ డబ్బు మరి కొన్ని దిశలలో ప్రవహిస్తుంది. కొన్నిసార్లు ఆ డబ్బు ఆమె కుటుంబానికి పంపుతారు. అవసరమైనప్పుడు వాడుకోవటానికి రహస్యంగా దాచిపెడతారు. అసలు నిజం ఇక్కడుంది. చాలామంది తండ్రులు భార్య సంపాదిస్తున్న డబ్బు ఎటుపోతోంది అని ఎప్పుడూ అడగరు. ఆ ప్రశ్న అడగకపోవటానికి కారణం భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలవుతుందని. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. తండ్రి విజయవంతం అయితే మొత్త కుటుంబము బాగా, గొప్పగా పైకెదుగుతుంది. అదే తల్లి విజయవంతమైతే ఆ కుటుంబం దాన్ని ఫీల్ అవరు. కొన్ని విషమ సందర్భాలలో అది కుటుంబాన్నే విడదీస్తుంది. తండ్రి పిల్లలను పెంచేటప్పుడు తల్లిని గౌరవించాలని చెబుతాడు. తల్లులు ప్రతిరోజును మనం గుర్తుంచుకునేటట్టు చేస్తారు. తల్లి మనకోసం ఎన్నో త్యాగలు చేస్తుంది, అది పచ్చి నిజం. కానీ ఒక తల్లికి కోపం వచ్చినప్పుడు, మీ నాన్నలాగా ఉండకు, ఆయన నిజం మనిషి కాదు అని చెప్పవచ్చు. ఈ మాటలు పిల్లల మనసుకు గాయాలుగా తగులుతాయి. ఈ గాయాలు ఎప్పటికీ పూర్తిగా తగ్గవు. చాలామంది తండ్రులు దీన్ని ఫిర్యాదుగా చెప్పరు. తండ్రులు ఈ ఒత్తిడిని తమలోనే ఉంచుకుంటారు. చాలామంది భర్తలు భార్యతో పిల్లలకు కనబడకుండా వివాదం చేస్తారు, ఎందుకంటే కుటుంబాన్ని పదిలంగా ఉంచుకోవటానికి. తల్లి ఏదైనా ఆర్థిక ఇబ్బందిని ఎదుర్కొంటే ఏ ప్రశ్న అడగకుండా ఆమె సహాయానికి మొదటగా వచ్చి నిలిచేది తండ్రే. ఎమర్జెన్సీ సమయాలు తలెత్తితే తండ్రి ఆర్థికలోటును పూర్తి చేయటానికి పూనుకుంటాడు. ఏదైనా కారణం వలన కుటుంబం విడిపోవలసి వస్తే, కుటుంబం విడిపోవటానికి ముందే తండ్రి గుండె విరిగిపోతుంది. కాని ఇదే ఒక తండ్రి ఆర్థిక కష్టాలలో ఉంటే, తల్లి అది ఎంతవరకు నిజమో, ఎందుకు అసలు కష్టం వచ్చింది అని విచారించి, ఆ తరువాత ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. అయినా కాని, ఎంత కష్టం ఉన్నా ఒక వ్యక్తి భరోసాగా నిలబడతాడు అంటే అది తండ్రి మాత్రమే. తండ్రి ఎంత బాధలో ఉన్నా ఇంట్లోని వారందరికీ ధైర్యాన్ని కలుగజేస్తాడు. ఆయన సర్వసాధారణంగా తన ప్రేమను బయటపెట్టడు. అదేలాగా ఆయన మాటలు కొంచెం కఠినంగా కూడా ఉంటాయి. కాని ఆయన ప్రేమ ఆయన చేష్టలలో కనబడుతుంది. ఎన్నో రాత్రులు నిద్ర ఆపుకుని కుటుంబం గురించి ఆలోచిస్తాడు. అదేలాగా ఆయన చేస్తున్న త్యాగాలు కూడా కనబడనివ్వడు. కాబట్టి ఇది మరిచిపోకండి. మీ జీవితంలో మీరు ఒకరిని కళ్ళుమూసుకుని నమ్మాలి అంటే అది మీ తండ్రినే. ఒకటి గుర్తుంచుకోండి, నిజమైన ప్రేమ మాట్లాడదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.